హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్ లుక్స్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మనం చేసుకునే పిండి వంటల్లో ఒకటైన మురుకులు లేదా జంతికలు క్రిస్పీ అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మురుకులు క్రిస్పీ అండ్ టేస్టీగా ఏ విధంగా చేయాలో చూద్దామండి. అలాగే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని పిండిని ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా నేను బియ్యాన్ని మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మెజర్ చేస్తున్న డబ్బా 1 kg డబ్బా. దీంతో నేను 2.5 kgల బియ్యాన్ని వేస్తున్నాను. ఇక్కడ 2.5 kgల బియ్యానికి ఒక 1/2 kg పుట్నాల పప్పును కూడా వేసి కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ప్యాన్ పై 1 kg పచ్చి శనగపప్పుని తీసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. చూడండి, ఇవి ఫ్రై చేసినంతసేపు మనం కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాన్ని మనం బియ్యంతో పాటు అందులో వేసేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ గ్లాస్ మినపప్పును కూడా వేసి కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల మనకు మురుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇప్పుడు మినపప్పు కూడా వేసాం కదండి. మనం ముందుగా వేసిన బియ్యం, పుట్నాల పప్పు, అలాగే వేయించుకున్న పచ్చిశనగపప్పు, వేయించుకున్న మినపప్పుని వీటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని గిర్నీకి పట్టించాలి. పిండిని మనకు కావలసిన విధంగా గిర్నీకి ఈ విధంగా పట్టించాలి. చూడండి, ఇక్కడ మేము మెత్తగా పట్టించాము. దీన్ని ఒక గిన్నెలోకి కావలసినంత తీసుకుందాం. నేను పట్టించిన దాంట్లో హాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 8 టేబుల్ స్పూన్ల కారము, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర ఈ విధంగా నలుపుతూ వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వాము కూడా ఈ విధంగా నలుపుతూ వేయాలి. మనకైతే మెజర్మెంట్స్ అవసరం, కానీ పెద్దవాళ్ళకి అవసరం లేదండి. వాళ్ళు చూసి అందాద మీద వేసేస్తుంటారు. ఇక్కడ మనము ఒక టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా వాటర్ వేసి కలిపి దాన్ని మనం ఈ పిండి మిశ్రమంలో కలపాలి. ఈ విధంగా వాటర్ వేసి కలపడం ద్వారా పిండిలో బాగా కలుస్తుంది. అలాగే ఇందులో ఒక చిన్న కప్పు ఆయిల్ని బాగా మరిగించి కాస్త గోరువెచ్చగా అయ్యాక దీంట్లో వేసి బాగా కలపాలి. కలిపేటప్పుడు జాగ్రత్త అండి, ఆయిల్ కాస్త వేడిగా ఉంటే చేయి కాలుతుంది. చూసుకొని కలుపుకోండి. ఇది బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలపాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పొడిపిండి మిశ్రమంలో నార్మల్ వాటర్ని కొద్దిగా వేస్తూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకుందాం.
మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని ఇలా ఒక జంతికల గొట్టంలో వేసి జంతికలని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలి. వీటిని ఇలా రెండు వైపులా కాలుస్తూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ అనేది వెళ్తుంది. తర్వాత వేరే బౌల్లోకి మార్చుకోవాలి. అలా అయితే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉండదండి. అలాగే మిగిలిన జంతికల్ని కూడా ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి. మనకు కావలసిన షేప్లో చేసుకొని డీప్ ఫ్రై చేయాలి. ఇలా మనము అప్పుడప్పుడు ఇంట్లో కానీ లేదా పండుగల సమయంలో కానీ ఈ విధంగా చేసుకుంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే మురుకులు రెడీ. ఇలా మనం చేసే పద్ధతిలో కనుక మురుకులు ప్రిపేర్ చేస్తే ఈ మురుకులు చాలా గుల్లగా ఉంటాయి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. షేర్ చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది.